వెల్కమ్ టు పూరాలోకల్. కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు పండగ వాతావరణాన్ని తలపించాయి. రాజీవ్ చౌక్ లో ఘనంగా ఏర్పాటు చేసిన దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ భావోద్వేగ ప్రసంగం చేశారు. గతంలో ఇదే తరహాలో ఇందిరా చౌక్ లో ఇందిరాగాంధీ విగ్రహాన్ని ప్రారంభించుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. చరిత్రను మర్చిపోయే భవిష్యత్తులో మనల్ని కూడా జ్ఞాపకం చేసుకునేవారు ఉన్నారంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ గాంధీ చౌరస్తాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తాను ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఇదే చౌరస్తా వేదికగా ప్రజల అనేక సమస్యలపై పోరాటాలు చేశారని మంత్రి తెలిపారు. రాజీవ్ గాంధీ తమ అందరికీ నిరంతర స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. అంతేకాదు, నాటి ఎన్ఎస్యుఐ నాయకుడిగా మహేష్ కుమార్ గౌడ్ సహస్వాలతో తాను ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఎన్నికైన రోజులను ఆయన నెమరవేసుకున్నారు. దేశంలో 21 సంవత్సరాలుగా ఉన్న ఓటు హక్కును 18 సంవత్సరాలకు తగ్గించి యువతకు ప్రాధాన్యమిచ్చింది, దేశంలో సాంకేతికత విప్లవాన్ని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీనేనని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ చట్టం, జవహర్ రోజ్గార్ యోజన, మహిళలకు రిజర్వేషన్లు వంటి విప్లవాత్మక సంస్కరణలు రాజీవ్ గాంధీ హయాంలోనే వచ్చాయని గుర్తు చేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఆశయాల సాధన కోసం కాంగ్రెస్ శ్రేణులు నిరంతరం శ్రమిస్తాయని మంత్రి తెలిపారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజాస్వామ్యయుతంగా పనిచేయడమే కాంగ్రెస్ సంస్కృతి అని స్పష్టం చేశారు. విగ్రహాన్ని ఇక్కడ స్థాపించుకున్నాం. అదే విధంగా ఇందిరా చౌక్ లో ఇందిరాగాంధీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న ఈ సందర్భంలో, ఎందుకంటే చరిత్రను మర్చిపోతే భవిష్యత్తులో మనల్ని కూడా ఎవరు జ్ఞాపకం చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడే మృత్యుంజయ్ గారు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. వారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, నేను జిల్లా ఎన్ఎస్యూ అధ్యక్షుడిగా రాజీవ్ గాంధీ చౌరస్తా మీద ప్రతిపక్షంలో ఉన్న నాడు అనేక సందర్భాల్లో అనేక కార్యక్రమాలు చేసినటువంటి వేదిక ఇది. రాజీవ్ గాంధీ గారు మా అందరికీ స్ఫూర్తి ప్రదాత. వారు 1991 వారు చనిపోయే నెలలో మే 21 నాడు చనిపోతే మే 12వ తారీఖు నాడు జగిత్యాల కాలేజీ గ్రౌండ్ లో చివరి ప్రోగ్రాం నాడు ఆ రోజు అటెండ్ అయినాం. ఆ రోజు రాజీవ్ గాంధీ గారిని ప్రత్యక్షంగా అనేక సందర్భాల్లో ఎన్ఎస్ఐ నాయకుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు వారి సంస్థలతో అపాయింట్మెంట్ అయినటువంటి ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా ఈ రోజు రాజీవ్ గాంధీ గారు మా అందరికీ ఒక స్ఫూర్తి ప్రదాత. ఈరోజు సమాజంలో మరి 18 సంవత్సరాలకి ఓటు హక్కు కలగడం అంటే అది రాజీవ్ గాంధీ గారు చేసుకున్నటువంటి ఒక ఆలోచన. భవిష్యత్తు నిర్మాణంలో యువతకు అవకాశం ఉండాలి. ఈరోజు జంజీ అంటా ఉన్నవే, ఆ జంజీకి గుర్తింపించినటువంటి రాజీవ్ గాంధీ గారు ఇలా 18 సంవత్సరాల ఓటు హక్కు ఇచ్చినాడు. అంతేకాదు, ఈ రోజు మనం ఉపయోగిస్తున్నటువంటి సాంకేతిక విజ్ఞానం ఈ ప్రపంచంలో, ప్రపంచ దేశాల్లో కూడా ఈ రోజు మనం సాంకేతిక రంగంలో ఎక్కడ కూడా వెనుకడగేయకుండా 21వ శతాబ్దంలో కావాలని ఆనాడే పిలిపించినటువంటి రాజీవ్ గాంధీ గారు పంచాయతీరాజ్ చట్టాన్ని తెచ్చి, జవహర్ రోజ్గార్ యోజన తెచ్చి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి తెచ్చి, మహిళలకు రిజర్వేషన్ తెచ్చి, అనేక సందర్భాల్లో అనేక సంస్కరణలు తెచ్చినటువంటి ఆనాటి యువ నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఈరోజు రాజీవ్ గాంధీ గారు కూడా ఈ దేశ ఐక్యత కొరకే వారి తల్లి ఇందిరాగాంధీ గారి లెక్క ప్రాణాలు అర్పించినాడు. ఇందిరాగాంధీ గారు ఈ దేశంలో అంతర్భాగంలో ఇబ్బంది ఉంటే ఆ దేశం ఐక్యంగా ఉండాలని ఆ తల్లి ప్రాణాలు అర్పిస్తే, పక్కన శ్రీలంకలో ఇబ్బంది జరుగుతుందనేటువంటి విషయంలో జోక్యం చేసుకుంటే, మరి మన రాష్ట్రంలో, మన తమిళనాడులో, ఈ దేశంలోనే అతన్ని కూడా హత్య గావించినారు. ఇద్దరు కూడా ఘోరంగా హత్యగావించబడ్డటువంటి పరిస్థితుల్లో కూడా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ వారసులంగా తప్పకుండా దేశంకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఎన్నిసార్లు అధికారం ఉన్నా లేకున్నా ప్రజా సంక్షేమంగా పనిచేస్తూ ఉన్నాం.